జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి జిల్లాలో వరుస మొబైల్ ఫోన్ చోరీ కేసులను పోలీసులు ఛేదించి అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 6 లక్షల విలువైన ఖరీదైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో క్రైమ్ విభాగం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నేపాల్ కు చెందిన మహేష్ బహదూర్ జటారా ఆలియాస్ సంతోష్ తాపా ఆలియాస్ డాబా మహేష్ కుమార్ ను ఇస్కాన్ ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తిరుపతిలో కూలీగా నటిస్తూ పేర్లు మార్చుకుంటూ రాత్రి వేళల్లో షాపింగ్ మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రిలయన్స్ మార్ట్ లో గోడ దూకి లోపలికి ప్రవేశించి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి శాంసంగ్, వివో, ఒప్పో, OnePlus బ్రాండ్లకు చెందిన 8 స్మార్ట్ ఫోన్లు, చోరీకి గురైన బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది ఉన్నతాధికారులు అభినందించారు. లాడ్జ్ యజమానులు గదులు అద్దెకు ఇచ్చే ముందు తప్పనిసరిగా గుర్తింపు పత్రాలు పరిశీలించాలని, నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.